హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు గోబీ పకోడీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకోవాలి, శుభ్రంగా ఉంచి పక్క పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, ఒక 2 స్పూన్లు మైదా పిండి, ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక స్పూను కారం పొడి. ఇంతేనండి వీటికి పట్టేటి. ఒక గిన్నెలో నీళ్ళు వేడి చేయాలండి. నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ఈ గోబీ ఏదైతే ఉందో అందులో వేసి కలుపుకోవాలి. దీన్ని ఎక్కువ బాయిల్ కానివ్వద్దండి. వేడి నీళ్ళలో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు వంచేసేయాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. బయట మనం రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ తినే బదులు మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. నీళ్ళు వంచేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక చిటికెడు పసుపు, తర్వాత ఏవైతే పక్క తీసి పెట్టుకున్నామో ఈ పిండి, కారం పొడి ఇవన్నీ అందులో వేసి కలుపుకోవాలండి. కలిపి వాటికి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు పిండి కారం అంతా మంచిగా పట్టేదాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావాలంటే ఒక 2 గుడ్లు కొట్టి పోసుకోవచ్చు అండి. గుడ్లు తినని వాళ్ళు ఇట్లా వాటర్ పోసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి దీనికి. ఇంతేనండి, ఈ చిన్న గ్లాస్ వాటర్ దీనికి సరిపోయింది. ఇది మరీ లూజ్ కావద్దు, పొడి పొడిగా ఉండొద్దు, నేను కలిపే విధంగా ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా 1 టీ స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వాటికి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. మీకు మంచిగా కంటికి ఇంపుగా కనబడాలంటే కొద్దిగా కలర్ కలుపుకోవచ్చు, లేకపోతే ఇంతే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె మంచిగా వేడి కావాలండి. ఫుల్ వేడి అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆ మీడియం ఫ్లేమ్లో ఇది విడివిడిగా వేసుకోవాలి, ముద్దగా వేసుకోవద్దు. విడివిడిగా వేసుకుంటే మంచిగా కాలుతాయి, బాగుంటాయి. ఫస్ట్ ఒక 50% వేసుకున్నాను. వీటిని 1 నిమిషం సేపు అట్లే వదిలిపెట్టి తర్వాత కొద్దిగా కదపాలి వాటిని. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసి పక్క పెట్టుకోవాలి. దీని తర్వాత మళ్ళీ మనం రెండో వాయి వేసుకొని సేమ్ అదే విధంగా కలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత 1 నిమిషం వదిలిపెట్టి తర్వాత కొద్దిగా కదపాలి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏదైతే మనం కాల్చి పక్క పెట్టుకున్నామో ఆ గోలిచిన ఇందులో వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి, ఈవెన్గా లోపలిదాకా మంచిగా ఉడుకుతాయండి. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి మనం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా కాల్చుకోవాలండి, వేయించుకోవాలి. ఇలా వేసినాక 1 నిమిషంలో 1 నిమిషం 2 నిమిషాలలో మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తాయండి. బయట మనము రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ ఈ కల్తీ ఫుడ్ తినే బదులు మనం ఇంట్లో ఇట్లా ఫ్రెష్గా చేసుకుంటే అప్పటికప్పుడు వేడివేడిగా మంచిగా ఉంటుందండి. చూడండి ఎట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి, సూపర్గా యమ్మీగా క్రిస్పీగా తయారైనాయి. ఇంతేనండి, వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
వీటికి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, మ్యాగీ మసాలా వేసిన ఇందులో టేస్ట్ బాగుంటుందండి, అందుకే కొద్దిగా మ్యాగీ మసాలా వేశాను. ఇప్పుడు వీటిని కింది మీది కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఒక 4 పచ్చిమిర్చి నిలువున చీరి అదే నూనెలో వేడిగా ఉన్నప్పుడే వేయించుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో ఒకటేసారి డైరెక్ట్గా వేస్తే అవి చిట్లుతాయి మిరపగింజలు, కాబట్టి చూసి వేయించుకోవాలి. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కొద్దిగా. సేమ్ అదేవిధంగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. ఓకేనండి, రెడీ అయిపోయిందండి గోబీ పకోడీ. చాలా ఈజీగా ఉంటుంది, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్.